Hi friends, good morning. Welcome back to our computer class. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్ లోని రిమైనింగ్ టాపిక్ గురించి నేర్చుకుందాం. ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. ఎంఎస్ ఎక్సెల్ లో ఓపెన్ చేసినప్పుడల్లా మనకు న్యూ డాక్యుమెంట్ వస్తుంది తెలుసు కదా. ఓల్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? ఫైల్ ట్యాబ్లో ఫైల్ ట్యాబ్ని క్లిక్ చేసి ఓపెన్ కొట్టేస్తే ఇక్కడ రీసెంట్లో చూపిస్తున్నాయి. ఆల్రెడీ రీసెంట్గా మనం ఏమి వాడినాం అనేది ఈ రీసెంట్ లిస్ట్ చూపిస్తుంది. ఓకే, అలా కాకుండా కూడా మనం డెస్క్టాప్ ఓపెన్ చేస్తే మనకు డెస్క్టాప్ మీద ఏమేమి సేవ్ చేసామో ఉంటాయి అన్నమాట. మనకి అంతకుముందు సేవ్ చేసినవన్నీ డెస్క్టాప్ మీద మనకు చూపిస్తాయి. చూడండి, ఇక్కడ ఈ అడ్రస్ బార్ చూసారా పైన, దిస్ పీసీ డెస్క్టాప్. ఇంకా ఓకే, ఇది ఆల్రెడీ మనకు దీంట్లో కరెన్సీ ఇవన్నీ అయిపోయినాయి. ఓకే, కొన్ని నేర్చుకోలేదు. డేటు, టైము, సైంటిఫిక్ అండ్ టెక్స్ట్, ఈ 4 మిగిలిపోయినాయి. మనకు ఆల్రెడీ కరెన్సీ గురించి నేర్చుకున్నాము. కరెన్సీ అంటే నెంబర్ ముందు ఈ సింబల్స్ వస్తాయి తెలుసు కదా, రూపీస్ సింబల్స్. మనం ఏ సింబల్ పెట్టుకుంటే ఆ సింబల్ వస్తుంది. ఈ నెంబర్స్ కామా సపరేటర్ వాడేసి నెంబర్స్ చేసాము. అకౌంటింగ్లో మనకు ఈ అమౌంట్ ముందు ఈ సింబల్స్, ఈ డేట్ ఆప్షన్ ఉంది కదా, డేట్లో మనం ఒక డేట్ వేయాలి. డేట్ వేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ నంబర్ గ్రూప్లో మోర్ నంబర్ ఫార్మాట్స్ లాస్ట్లో ఉంది కదా, మోర్ ఫార్మాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డేట్ అని ఉంటుంది ఆప్షన్, డేట్ క్లిక్ చేయండి. డేట్ క్లిక్ చేస్తే మనకు ఏ ఫార్మాట్లో డేట్ కావాలంటే ఆ ఫార్మాట్ మనం ముందు సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫార్మాట్స్ చాలా ఉంటాయి. 14/3/2012, 14 March 2012, 14-03-2012, ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇంకా ఇది ఈ రైట్ సైడ్ ఇది క్లిక్ చేస్తూ ఉంటే ఇంకా మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. లాస్ట్ తీసుకుందాం, వెడ్నెస్డే 14 March 2012, ఇది తీసుకున్నాం మనం. ఓకే మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు మనం టైప్ చేస్తే అలాగే వస్తుంది. చూడండి, ఈరోజు డేట్ ఎంత? 23/01/2023. ఓకే, ఇక్కడ ఎంటర్ బటన్ క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు ఇలాగా నార్మల్గా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ డేట్ ఫార్మాట్లో మోర్ నెంబర్ ఫార్మాట్స్లో వెన్స్డే క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇది జనరల్ తీసుకుంటుంది, అలా తీసుకోవద్దు. మనకు ఓకే కొట్టినా కూడా మనకి ఫార్మాట్ అనేది ఓల్డ్ ఫార్మాటే ఉంది. అప్పుడు ఏం చేయాలి? దీన్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసి అప్పుడు ఓన్లీ ఎంటీ సెల్కి మనకు ఈ యొక్క కమాండ్ అప్లై చేయాలి. మనం మోర్ నెంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఓకే, తర్వాత దీన్ని ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేస్తే మనకు ఎన్ని సెల్లు సెలెక్ట్ చేసుకుంటే అన్ని సెల్లుల్లో ఈ యొక్క కమాండ్ అనేది అప్లికబుల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం డేట్ టైప్ చేద్దాం, 23/01/2023 కొట్టి ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఏమొచ్చింది? ఇక్కడ డేట్ అనేది హ్యాష్ లాగా వచ్చింది. దీన్ని కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేయండి. అప్పుడు ఏమైంది? ఇక్కడ మనకి ఎప్పుడైనా సెల్లులో మనం చేసిన మ్యాటర్ ఎక్కువ ఉంటే అప్పుడు మనకు హ్యాష్ సింబల్స్ వస్తాయి. అప్పుడు మన సెల్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేసుకుంటే మనకు ఆ ఫార్మాట్ అనేది చూపిస్తుంది క్లియర్గా.
ఇప్పుడు ఆటోఫిల్ ఇక్కడ మనకు ఎంఎస్ ఎక్సెల్ లో ఒకటి ఉంది కదా, ఇలా ఒక డేట్ కొట్టేసి దాన్ని ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టి కిందికి డ్రాగ్ చేస్తే ఆటోఫిల్ అవుతుంది. చూడండి, మనం మండే జనవరి కొట్టాము, ఇక్కడ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇవన్నీ ఫిల్ అయినాయి. ఓకేనా? ఈ విధంగా మనం డేట్ని ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు డేట్ ఆప్షన్. నెక్స్ట్ టైం. మనకు టైం కూడా చూడండి, ఏదన్నా మనం సెల్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ జనరల్ అని చూపిస్తుంది. ఇక్కడ జనరల్, ఈ జనరల్ మనం ఇక్కడ ఏం చేయాలి, జనరల్లో మనం మోర్ నెంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళి టైం, ఈ టైం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టైంలో కూడా మనకు ఫార్మాట్స్, డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి కదా, ఈ ఫార్మాట్స్ మనకు ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పిఎం అని ఉంది కదా, పిఎం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ముందు ఒక టైం వేద్దాం, 10 వేసాం. టైం 10 వేసాం కదా. 10 వేసి ఇక్కడ ఏమైంది, కష్టం చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ మోర్ నెంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళి మళ్ళీ మనం టైంలోకి వెళ్ళాలి. టైంలోకి వెళ్ళి 1:30. చూడండి, ఇక్కడ శాంపుల్లో చూస్తుందా 10 AM అని. దీనిలాగా ఈ ఫార్మాట్ సెలెక్ట్ చేయండి, పిఎం ఫార్మాట్. ఓకే, క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు 10 AM అని చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములాని మనం కింది వాటికి కూడా అప్లై చేయాలంటే ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ మీరు డిలీట్ చేయండి. ఓకే, ఇలా డిలీట్ చేసి ఇస్తే, డిలీట్ చేయాలంటే ఇలా మనం యారో బటన్, డౌన్ యారో బటన్ క్లిక్ చేస్తే కిందికి వస్తుంది. డౌన్ యారో, అప్ యారో వాడితే ఇలాగా పైకి కిందికి మూవ్ అవుతాయి. ఓకే, తర్వాత ఈ సెల్ మీదకి వచ్చిన తర్వాత మనం బ్యాక్ స్పేస్ బటన్ క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు 10 AM సెలెక్ట్ చేసినాం. ఇప్పుడు 11 క్లిక్ చేద్దాం. 11 కొట్టి ఎంటర్ కొట్టండి. 11 AM వచ్చింది. 13 టైప్ చేసి మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఏమైంది, 1 PM. అంటే ఇది 24 hours రైల్వే టైమింగ్ అన్నమాట ఇది. ఇప్పుడు ఈవినింగ్ 18 అంటాం. 18 అంటే ఏంది, మనకు 6 PM. ఓకే, ఈ విధంగా 18 టైప్ చేసి ఎంటర్ కొడితే మనకు 6 PM వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం టైంను కూడా ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దానికోసం ఏం చేయాలి, మోర్ నెంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళి ఇక్కడ టైం ఉంది కదా, ఇలా డిఫరెంట్ టైమింగ్ మనం సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. ఇక్కడ ఈ డాట్స్ ఓన్లీ సింగిల్ డాట్సే ఉన్నాయి. ఇక్కడ మనకు డబుల్ కోలన్ సింబల్స్ రావాలంటే చూడండి, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయాలి. అప్పుడు చూడండి వచ్చిందా, ఇలాగ 2 చుక్కలు వచ్చినాయి కదా, 10కి 0కి మధ్యలో. ఈ విధంగా టైంను కూడా మనం మన ఇష్టమైన ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సైంటిఫిక్ అంటే ఏంటి, ఇది కూడా మనం నెంబర్స్, ఇది ఒక ఫార్మాట్ అన్నమాట. ఈ నెంబర్ మనం కాపీ చేసుకొని ఇక్కడ పెడదాం, 4888. ఇది సైంటిఫిక్ లా చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం మోర్ నెంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళి ఇక్కడ సైంటిఫిక్ అని ఉంటుంది. చూడండి, ఇక్కడ 5.E+03 ఇక్కడ శాంపిల్ అనే ఆప్షన్ ఉందా. ఈ శాంపిల్లో మనం ఏదైతే తీసుకున్నామో అది ఎగ్జాంపుల్ కింద చూపిస్తుంది అనమాట.